హాయ్ ఎవరివన్, బాగున్నారా అందరూ? నేను మీ వసంత్ కుమార్. ఈరోజు మనం అయితే డే 1 అండ్ పార్ట్ 1 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో కమర్షియల్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ లో మనకి చాప్టర్స్ అనేవి చాలా ఉన్నాయి. 3 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, అదే జిఎస్టి అంటా ఉంటాం కదా మనం, ట్యాక్సెస్ అని. అందులో ఫస్ట్ చాప్టర్ అన్నమాట జిఎస్టి. అయితే మనం ఈ జిఎస్టి కోసం తెలుసుకునే ముందు రియల్ లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ ట్యాక్స్ అనేది ఎందుకు పే చేయాలి, ఈ ట్యాక్స్ మనీ అంతా కూడా ఏమవుతుంది అనే విషయం కోసం మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత రిమైనింగ్ ఫర్దర్ టాపిక్ లోకి వెళ్దాం. ఓకేనా? అయితే అసలు మనం ట్యాక్స్ అనేది పే చేస్తాం కదమ్మా. ట్యాక్స్ పే చేసిన ట్యాక్స్ ఏం చేస్తుంది? అసలు ఎవరికి మనం ట్యాక్స్ పే చేస్తాం? ట్యాక్స్ ఎవరికి పే చేస్తామంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి మనం పే చేస్తాం. ఓకేనా? అయితే ఈ పే చేసిన ట్యాక్స్ అమౌంట్ ఈ గవర్నమెంట్ అంటే స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నడపాలి కదా, అంటే మనకి డెవలప్మెంట్ చేయాలి. అండ్ ఉచితంగా స్కీమ్స్ చాలా ఉంటాయి, అవునా, పథకాలు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే, లైక్ ఏదైనా తుఫాన్స్ ఇవన్నీ జరిగితే దానికి కొంత అమౌంట్ అనేది ప్రజలకు ఇస్తూ ఉంటారు కదా. సో ఇటువంటివన్నిటిని కూడా రూల్ చేయడానికి, నడపడానికి కావాల్సింది సమ్ రెవెన్యూ, అంటే మనీ కావాలి. సో ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం మనం పే చేసిన ట్యాక్స్ నుంచి వాళ్ళు ఇదంతా కూడా రొటేట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ కానీ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనం పే చేస్తున్న ట్యాక్సెస్ నుంచే వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అంటే ఈ జిఎస్టి కోసం తెలుసుకునే ముందు, యాక్చువల్ గా మనకు ముందుగా జిఎస్టి ఇంట్రడ్యూస్ చేయకముందు బిఫోర్ 2017 ముందుగా మనకి చాలా ట్యాక్సెస్ ఉండేవి అనమాట. ఆ ట్యాక్సెస్ ఏ రకాలుగా ఉండేవి అంటే 2 టైప్స్ లా ఉండేవి అనమాట. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండేవి అనమాట. అయితే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇట్ వాజ్ డైరెక్ట్లీ ట్యాక్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక మంత్లీ ఒక 1 lakh రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అనుకున్నాం. 1 lakh రూపీ ఎర్న్ చేస్తున్నారు అనుకున్నాం. అయితే ఈ 1 lakh రూపీ కూడా మీ పాకెట్ లో కలదు. ఇందులో సమ్ అమౌంట్ అనేది ట్యాక్స్ రూపంలో మనం పే చేయాలి గవర్నమెంట్ కి. అలానే చాలా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, అలాగే బిలీనియర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా బాగా డబ్బున్నారు. వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉన్న డబ్బుల్లోని సగం అంటే లైక్ సమ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది జిఎస్టి కింద, లైక్ ట్యాక్స్ కింద పే చేయాలన్నమాట గవర్నమెంట్ కి. ఓకేనా? అయితే అలా పే చేసేదాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఓన్ హౌసెస్ ఉండే వాళ్ళకి ఈ విషయం తెలుస్తూ ఉంటది. ఏంటంటే హౌస్ ట్యాక్స్ కడుతూ ఉంటాం, బిల్డింగ్ ట్యాక్స్. అలాగే ఖాళీ సైట్ ఉంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అని ఇంకోటి ఉంటుంది. అలాగే కొలాయి పన్ను అంటే వాటర్ ట్యాక్స్, రైట్? ఇటువంటి ట్యాక్సెస్ చాలానే ఉంటాయి. అటువంటి ట్యాక్సెస్ అన్నిటిని కూడా మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కోఆపరేటివ్ ట్యాక్స్, దే ఇంక్లూడ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కోఆపరేటివ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ఖచ్చితంగా డైరెక్ట్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే. అంటే ఓన్ హౌసెస్ ఉండేవాళ్ళు, లేదంటే ఇన్కమ్ ఎక్కువ సోర్స్ ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కి సమ్ అమౌంట్ అనేది ట్యాక్స్ రూపంలో మనం పే చేయాలి. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటంటే, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓన్లీ వెన్ దే బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ సర్వీసెస్. అంటే ఏదైనా ఒక వస్తువులు కొనేటప్పుడు కానీ, ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఏదైనా ఒక రెవెన్యూ మనీ పర్పస్ యాక్టివిటీ, లైక్ మనీ యాక్టివిటీస్ ఉండే ఏ పనైనా సరే దాని అంతటికీ కూడా మనం ట్యాక్స్ అనేది పే చేయాలి. అవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? వెన్ దే బై గూడ్స్, అంటే నువ్వు ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొన్నావు. ఫ్రిడ్జ్ కొంటేనే ఖచ్చితంగా, ఒక ఫ్రిడ్జ్ కొన్నావు అప్పుడు మాత్రమే నువ్వు పే చేయాలి. నువ్వు ఫ్రిడ్జ్ కొనలేదు, లేదంటే టీవీ కొనలేదు, ఎటువంటి వస్తువులు కొనలేదు, సో నువ్వు పే చేయాల్సిన పని లేదు. బట్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది అలా కాదు. నీకు ఓన్ హౌస్ ఉంటే ఖచ్చితంగా నువ్వు పే చేయాలి. అలాగే
వాటర్ యూజ్ చేస్తున్నావు అంటే కొలాయి పన్ను కట్టాలి. ఓకే, బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది అటువంటిది కాదు. నువ్వు ఏదైనా వస్తువు కొంటేనే నువ్వు పే చేస్తావు, ఏ వస్తువు కొనకపోతే ఎటువంటి పేమెంట్ చేయక్కర్లేదు. ఓకే, సో అయితే అసలు ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకే. అయితే మనకి ఈ జిఎస్టి అనేది 2017 జూలై 1st ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు గవర్నమెంట్ లోని? మోడీ గవర్నమెంట్ లో అప్పుడు రూలింగ్ లో ఉంది సెంట్రల్ లో. ఆ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లే అనే అతను ఈ బిల్ పాస్ చేశారనమాట. జిఎస్టి అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎందుకు అసలు జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేయడం? అసలు జిఎస్టి అనేది ఎందుకు అంటే మనకి జిఎస్టికి ముందు చాలా టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేది. అంటే టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ చూడండి, బ్యాట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. అండ్ చాలా ట్యాక్సెస్ అయితే ఉండేది. ఇటువంటి ట్యాక్సెస్ అన్నిటి వల్ల ఏమవుతుంది అంటే చూడండి, రీజన్ ఫర్ ద ఇంట్రడ్యూషన్ ఆఫ్ జిఎస్టి. అసలు జిఎస్టి అనేది ఎందుకని ఇంట్రడ్యూస్ చేశారు అంటే టు రిమూవ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్సెస్. అంటే చాలా రకాల ట్యాక్సెస్ ఇన్వాల్వ్ చేసేవారు అనమాట. అంటే జిఎస్టి రాకముందు అంటే బిఫోర్ 2017 లో చాలా ట్యాక్సెస్ అనేది ఇన్వాల్వ్ చేసేవారు. అయితే ఈ ట్యాక్సెస్ అన్నిటి వల్ల ఏమయ్యేదంటే ఐటమ్ ప్రైస్ ఇంకా ఎక్కువ అయ్యేది. సో అలా ఆ ట్యాక్సెస్ అన్నిటిని కూడా తగ్గించి గవర్నమెంట్ కి ఎక్కువ డబ్బులు వెళ్ళేలాగా చూసుకోవడానికి ఈ జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సో టు రిమూవ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ టు అవాయిడ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అంటే డబుల్ ట్యాక్సేజెస్ అని ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక థింగ్ ఉంది, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని మనం తెప్పించుకోవాలనుకున్నాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టేట్ లో ఉంది. సో అదర్ స్టేట్ నుంచి ఈ స్టేట్ లోకి రావడానికి, సో ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ లోకి రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఉండేది, అలాగే వ్యాట్ ట్యాక్స్ ఉండేది, ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఉండేది. మళ్ళీ మన ఊరు మన స్టేట్ లోకి వచ్చాక మన స్టేట్ నుంచి మన డిస్ట్రిక్ట్ లోకి రావడానికి కూడా మళ్ళీ వేరే ఛార్జెస్ ఉండేవి అనమాట. సో ఇన్ని డబుల్ ఛార్జెస్ పడిపోయేవి. ఇలా ఛార్జెస్ పడకుండా సింగిల్ ఛార్జ్ ఉండడం కోసం అయితే జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో టు రిమూవ్ డిస్పారిటీస్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. అంటే వేరే స్టేట్స్ కి వేరే ట్యాక్సెస్ పడేవి అనమాట. అండ్ టు బ్రింగ్ అబౌట్ యూనిఫార్మిటీ మీన్స్ అంతా కూడా సమానముగా ఒకటే. అంటే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ కి మారినా, ఆ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ లోకి మారినా సరే ఒకటే రకమైన ట్యాక్స్ ని పే చేయాలి, ఇంకా అన్ని రకాల ట్యాక్సెస్ పే చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి జిఎస్టి అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా? సో అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అని అనుకున్నాం కదా. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే అసలు ఈ గూడ్స్ అంటే ఏంటి? గూడ్స్ అంటే 2 types ఆఫ్ గూడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గూడ్స్ మీన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ థింగ్. అంటే ఏ వస్తువునైతే మనం మూవ్ చేయగలుగుతామో, అంటే ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా గూడ్స్. ఓకే, సో ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా మనం ట్యాక్స్ అనేది పే చేయాలి. గూడ్స్ డస్ నాట్ ఇంక్లూడ్ మనీ. లైక్ అంటే గూడ్స్ డస్ నాట్ ఇంక్లూడ్ అంటే ఈ వీటిని కొన్నిటిని మాత్రమే గూడ్స్ అని అంటాం, వీటిని గూడ్స్ అని అనడం. వీటి మీద మనకి ఎటువంటి ట్యాక్సెస్ అయితే పడవు. అవి ఏంటది? షేర్స్ అంటే స్టాక్స్ అంటాం కదా, స్టాక్స్, షేర్స్ అండ్ బాండ్స్. అంటే మనం బ్యాంకుల్లోనే గట్రా బాండ్లు చేయించుకుంటాం. మనం ఒక 1 lakh రూపీ ఉంటే 1 lakh రూపీ తీసుకుని వెళ్ళి బాండ్ చేసుకుంటాం. అంటే ఒక 10 years, 5 years, లేదంటే 1 year, 2 years అలా చేసుకుంటాం కదా. అటువంటి వాటి మీద ఎటువంటి ట్యాక్సెస్ అనేవి మనం పే చేయగలం. బట్ ఏదైనా ఒక టీవీ కొన్నాం, లేదంటే ఒక ఫ్రిడ్జ్ కొన్నాం, లేదంటే ఒక బీరువా కొన్నాం, లేదంటే ఏదో ఇంట్లో కావాల్సినవి ఏదైనా కొన్నాం, ఒక సీలింగ్ ఫ్యాన్ కొన్నాం, ఖచ్చితంగా దానికి కూడా నువ్వు జిఎస్టి అనేది పే చేయాలన్నమాట. అది ఎందుకని? గూడ్స్ కింద వస్తుంది. బట్ నువ్వు ఒక బ్యాంక్ వెళ్ళి ఒక 1 lakh రూపీ డిపాజిట్ చేసావు, సో దానికి నువ్వు ఎటువంటి జిఎస్టి కట్టక్కర్లేదు. లేదంటే ఒక స్టాక్స్ లో ఒక 1 lakh రూపీ పెట్టావు, సో దానికి కూడా ఎటువంటి జిఎస్టి పే చేయక్కర్లేదు. రైట్? సో అయితే సర్వీసెస్ అంటే ఏంటి? సర్వీసెస్ మీన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సర్వీసెస్ మీన్స్ యూజ్ ఆఫ్ మనీ. అంటే ఏదైనా మనీ తాలూకు యాక్టివిటీ ఉంటే, అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ సర్వీసెస్ అవ్వచ్చు అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇటువంటి సర్వీసెస్ మాత్రమే ఖచ్చితంగా నువ్వు ట్యాక్సెస్ అనేది పే చేయాలి. రైట్?
అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినమ్మా, మనకి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండదు. ఓకేనా, ఇప్పటికీ ఇవి ఉన్నాయి. ఇందులోనే జిఎస్టి అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అయితే ఈ జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ట్యాక్సెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోయి, అంటే రిమూవ్ అయిపోవడం అంటే ఈ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి సింగిల్ యూనిటీగా చేశారు. దాన్నే వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. అంటే ఇన్ని రకాల ట్యాక్స్లు వద్దు, వ్యాట్ ట్యాక్స్ వద్దు, మళ్ళీ అలాగే ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్సెస్, ఇన్ని ట్యాక్స్లు కాకుండా సింగిల్ ఒకటే ఒక ట్యాక్స్, అదే జిఎస్టి. జిఎస్టి కింద ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ జిఎస్టిని ఏమని చెప్పుకోవచ్చు మనం? వన్ నేషన్ వన్ ట్యాక్స్. అయితే జిఎస్టి ఎందుకని ఇంట్రడ్యూస్ చేస్తాడో మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకున్నాం. కేవలం మల్టిప్లిసిటీ అంటే మల్టిపుల్ ట్యాక్సెస్ పడకుండా ఉండడానికి, అంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ చేంజ్ అయినా సరే, స్టేట్ టు స్టేట్ చేంజ్ అయినా సరే, ట్రావెలింగ్ ఛార్జెస్ అని అవి ఇవి ఇంకా ఏవి కూడా అన్ని డబుల్ పడకుండా ఉండడం కోసమని ఒక్క సింగిల్ ట్యాక్స్ పడడానికి కోసం మాత్రమే, అంటే గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం రావడానికి ఇటువంటి జిఎస్టి అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సింపుల్ గా. ఓకేనా, థ్యాంక్ యూ గ్యాస్. మనం నెక్స్ట్ పార్ట్ 2 లో ఇంకా రిమైనింగ్ టాపిక్ అయితే ఉంది. ఇది ఒక పార్ట్ 1 లో చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా చెప్పుకుందాం. మన అది కూడా సెలీనా పబ్లికేషన్స్ లోనే. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.